కురైష్ వారి జీవనాధారం. సిరియాతో వ్యాపారం చేయడం కురైష్ వారి ప్రధాన జీవనాధారంగా ఉండేది. మక్కాలో తయారు చేయలేని వస్తువులు, గంధరసం, ఆహారం, సుగంధ ద్రవ్యాలు, విలువైన లోహాలు, మసాలా పదార్థాలు, తోలు వస్తువులు ఇవన్నీ వారు వ్యాపార ద్వారానే పొందేవారు. కాబట్టి కురైష్ వారి వ్యాపార మార్గాలపై దోపిడీ చేయడం అంటే వారి జీవనాధారాన్ని నశింపజేయడమే. హిజ్రా తరువాత 9 నెలలకు మార్చి 623 యాడ్ ముహమ్మద్ తన బాబాయ్ హంజా ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్కు ఆదేశం ఇచ్చాడు. ఇస్ మార్గంగా సిరియాకు వెళ్లే కురైష్ వ్యాపార బృందంపై దాడి చేసి దోచేయండి. మక్కా నుంచి వలస వచ్చిన ముస్లిం ముహాజిరులను హంజాకు అప్పగించాడు. హంజా 30 మంది ముహాజిరులతో కలిసి ఇస్కు వెళ్లాడు. ఈ దాడిలో ఏ ముస్లిం అన్సార్లు పాల్గొనలేదు. ఇస్ అనే ప్రదేశం మదీనా దగ్గరలో జుహానా తెగ భూభాగంలో ఉన్న సముద్ర తీరంలో ఉంది. ఆ వ్యాపార బృందం 300 మంది వ్యక్తులతో కూడి ఉంది. అబూ హకం జ్ఞాన తండ్రి నాయకత్వం వహించాడు. కాని ముహమ్మద్ అతన్ని అబూ జహల్ అజ్ఞాన తండ్రి అని పిలిచేవాడు, ఎందుకంటే ముహమ్మద్ అతన్ని ద్వేషించేవాడు. చూడండి, మన మీద దాడి చేస్తున్నారు. అది హంజా. గతంలో అతను ఒక వేటగాడిలా ఉండేవాడు, ఇప్పుడు ముస్లిం ముహాజిరునిగా మారిపోయాడు. మీ వస్తువులను మాకు ఇవ్వండి. మహమ్మద్ మిమ్మల్ని కేవలం దొంగగా మార్చాడు కదా, ఎంత ధైర్యం నీకు? హంజా అబూ హకం మధ్య గొడవ మొదలయ్యే పరిస్థితి. ఆ సమయంలో మద్దీ బిన్ అంజల్ జుహానీ మధ్యలో వచ్చి వారిని ఆపాడు. మేము మీకంటే చాలా బలంగా ఉన్నాము. హంజా అర్థం చేసుకున్నాడు, వ్యాపార బృందం బలంగా ఉంది, వీరితో తానేం చేయలేడు. చివరకు ఖాళీ చేతులుగా మదీనాకు తిరిగొచ్చాడు. హంజాకు జిహాద్ మొదటి ప్రయత్నం విఫలమైంది, అనుభవం లేకపోవడమే కారణం. ఇది అంతా వృధా అయిందా? అల్లా కాఫిరుల్ని దోచుకోమన్నాడు కానీ ఎలా దొంగిలించాలో చెప్పలేదు. తరువాత ముహమ్మద్ ఉబైదా బిన్ అల్ హారిత్ను ఆదేశం ఇచ్చాడు, కురైష్ కారవాన్పై దాడి చేయమని. ఏప్రిల్ 623 యాడ్ ముస్లింలు హిజాజ్లోని తన్యతుల్ ముర్రా అనే నీటి ఊట వద్దకు వెళ్లారు. చూడండి, వాళ్ళు అక్కడున్నారు. వారు చాలా దూరంగా ఉన్నారు. సాద్, నీ బాణంతో వారిని ఆపడానికి ప్రయత్నించు. సరే సాద్. ఆ వ్యాపార బృందంకు నాయకుడు అబూ సుఫ్యాన్, కురైష్ నాయకుడు. చూడండి, ముస్లింలు మళ్లీ దోచేందుకు వస్తున్నారు. పరిగెత్తండి, వేగంగా వెళ్ళండి. మక్కా వ్యాపారులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ వేగాన్ని పెంచారు. వెళ్ళిపోకండి, ఇదే మాకు సులభమైన సంపద. కానీ ముస్లింలు దూరంగా ఉండటంతో దాడి చేయలేకపోయారు. ఛీ, మళ్లీ ఆకలితో ఉండాలి. ఆగస్టు 623 ఆద్లో ముహమ్మద్ స్వయంగా దాడికి నడిపించాడు. ప్రదేశం అబ్వా. సరిగ్గా చేయాలంటే నేను చేయాలి. ఈ దాడిని ఘజ్వా అంటారు. ముహమ్మద్ స్వయంగా తలపెట్టిన దాడులు, మిగతావి సరాయా అంటారు. ఇతర ముస్లింలు తలపెట్టిన దాడులు. బహువచనం సారియా. ముహమ్మద్ కురైష్ వ్యాపార బృందంను చేరుకోలేకపోవడంతో చాలా నిరాశ చెందాడు. వాళ్ళు ఈ ప్రాంతం దాటి వెళ్లిపోయారు. రసూలుల్లా వారిని దోచడం అంత సులభం కాదు మరి. అబ్వాలో విఫలం అయిన తరువాత ప్రవక్త ముహమ్మద్ తన గూఢచారి నుంచి ఒక వార్త విన్నాడు. అబూ సుఫ్యాన్ మళ్లీ వ్యాపార బృందంతో సిరియాకు వెళ్తున్నాడు. వారు అలు అషీరా దాటతారు. అల్హమ్దులిల్లా, మరో అవకాశం దొరికింది. ముహమ్మద్ 200 మందితో నవంబర్ 623 ఆద్లో మరో దాడి చేశాడు. ఇది అతని 3వ గజ్వా.
కానీ కురైష్ దోపిడీ ప్లాన్ను ముందుగానే పసిగట్టి వారు ఆ ప్రాంతాన్ని వేగంగా దాటుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ కురైష్ వ్యాపార బృందాన్ని దోపిడీ చేయడానికి ఆలస్యమయ్యారు. త్వరగా ఆ దొంగలు మమ్మల్ని గురించి తెలుసుకునే ముందే ఈ ప్రాంతాన్ని దాటాలి. మరొకసారి కురైష్ వ్యాపారులు ప్రవక్త మహమ్మద్ మరియు అతని దొంగ సైనికులను తప్పించుకున్నారు. వారు ఈ ప్రాంతం దాటిపోయారు అనుకుంటున్నాను. రసూల్ అల్లా ఈసారి తప్పించుకున్న తిరిగి వచ్చే దారిలో మనం చూద్దాం. ముహమ్మద్ 5 సార్లు దాడులకు ప్రయత్నించాడు. ప్రతిసారి వారు విఫలమయ్యారు. వారి రోజుల తరబడి తమ గాయాలను నాకారు. అతను చెబుతాడు, దోచుకోవమని అల్లా ఆజ్ఞ ఇచ్చాడు. ఇది సరైన విధానం. కానీ ఎలా దోచుకోవాలో అల్లా చెప్పలేదు. ముహమ్మద్కు మాట్లాడటమే తప్ప ఇంకేమీ చేతుకాడు. అతను ప్రయత్నించడాన్ని కొనసాగించాల్సి వచ్చింది. అతని అనుచరులు ఆకలితో ఏడుస్తూనే ఉన్నారు. చివరికి ముహమ్మద్ సక్సెస్ అయ్యాడు. చాలా గర్వపడాడు. ఇప్పుడు అతనికి 2 జాబులు వచ్చాయి. అల్లా ప్రవక్తగా, వ్యాపార బృందం దోచే దొంగగా.